అయ్యో ఈ పల్లవి ఏం చేస్తుందో, పెళ్ళి అన్నది పెళ్లిలోనే ఉందా లేదంటే కాల్స్ ఏమైనా మాట్లాడుతుందా? పల్లవి పల్లవి కాల్స్ మాట్లాడుతున్నావు, పెళ్లి బిజీలో ఉన్నావా? మాట్లాడుతున్నాను మేడం. ఎందుకంత డల్గా ఉన్నావు? లేదు మేడం, రీసెంట్ గా మ్యారేజ్ ఫిక్స్ అని మీకు తెలిసిందే కదా మేడం. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, కానీ మనకి భద్రాచలంలో మ్యారేజ్ ఉంది. సో అక్కడికి వచ్చి మేకప్ చేయడానికి మంచి మేకప్ ఆర్టిస్ట్ దొరకట్లేదు. సో అక్కడికి రావాలి అంటే ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ ఛార్జెస్. సో చాలా హై బడ్జెట్ చెప్తున్నారు మేడం, చాలా ప్రాబ్లమ్గా ఉంది. సో మంచి ఒక మేకప్ ఆర్టిస్ట్ కోసం చూస్తున్నాను, ఇంటికి వచ్చి చేసేలాగా. సో ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ లేరని బాధపడుతున్నావు. ఎంత సింపుల్ ప్రాబ్లం పల్లవి. నువ్వు సింపుల్ గా రమేష్ మేకప్ స్టూడియో అన్న యాప్ని కనుక నీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఏరియా ఏంటి, అది భద్రాచలం అయినా వైజాగ్ అయినా విజయవాడ అయినా ఏరియాని సెలెక్ట్ చేసుకొని, అది మరి అకేషన్ కూడా ఏదైనా, నాకు పెళ్ళి నాకే కావాలి అనుకున్నా, లేదు ఫ్యామిలీ మొత్తానికి కావాలి అనుకున్నా, అండ్ నీ బడ్జెట్ ఉంటుంది కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అక్కడ బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో నువ్వు చూస్ చేసుకొని వాళ్ళకి కనుక సబ్మిట్ చేస్తే, నువ్వు భద్రాచలంలో ఉన్నావు కదా, మీ ఇంటికే వచ్చి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే రమేష్ మేకప్ అకాడమీలో ట్రైన్ అయ్యారో వాళ్ళే వచ్చి నీకు సర్వీస్ ఇస్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసావా ఇంత సింపుల్ ప్రాబ్లం. అండ్ నాకు కూడా తెలుసు ఇంత సింపుల్ ప్రాబ్లమ్ని మీరు కూడా చాలా కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతున్నారు కదా. ఏం వరి అవసరం లేదు. ఇటు తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, వైజాగ్లో, విజయవాడలో, వరంగల్లో ఎక్కడైనా సరే మీ ఇంటికే మేకప్ ఆర్టిస్ట్ రావాలి అనుకుంటే మీరుండే ఏరియాకే మేకప్ ఆర్టిస్ట్ వచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి.